హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నేను మీ రాజీ. ఇంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి ఏంటి బుక్స్ అనుకుంటున్నారు కదా. బయాలజీ వాళ్ళు ఎంతో ఎదురు చూశారు బిట్ బ్యాంక్స్ ఏమైనా ఉన్నాయా అని. ఇంటర్కి సంబంధించి అంటే ఆన్లైన్లో ఉన్నాయి, ఆల్రెడీ విద్యార్థి యాప్లో చెప్పాను నేను. అది తీసుకున్న వాళ్ళు, మా దగ్గర వేరే బుక్స్ ఉన్నాయండి అన్నవాళ్ళు అసలు మీరు వీడియో చూడకపోయినా పర్వాలేదు నాకు. కాకపోతే ఎవరికి అవసరమో వాళ్ళు చూడండి. ఎందుకంటే చాలామంది నన్ను అడిగారు, నెంబర్ ఆఫ్ కామెంట్స్ అనమాట. బయాలజీకి సంబంధించి ఏదైనా బిట్ బ్యాంక్ చెప్పండి, కరెక్ట్ అయింది చెప్పండి, మెథడాలజీకి అసలే లేదు, మెథడాలజీకి సంబంధించి చెప్పండి అని చాలా కామెంట్స్ వచ్చాయి. వాళ్ళకి ఆన్సర్ నేను ఇవ్వలేకపోతున్నాను. దానివల్ల ఒక వీడియో చేసేద్దాము, నాకు అవసరం కదా అని ఈ బుక్స్ తెప్పించుకున్నాను. ప్రకృతిని సార్ తెలుసు కదా, ఆయనే పంపించారు. ఈ బుక్స్కి మళ్ళీ మీరు ఆయన కాంటాక్ట్ చేస్తే చాలు, 600 అనమాట. ఈ రెండు సెట్ కలిపి తీసుకోవాలి, విడిగా లేదు, సెట్ కలిపి తీసుకోవాలి. 600. బుక్ 1, బుక్ 2. బుక్ 1 మొత్తం ఫుల్ కంటెంట్ అంటే బయాలజీ మొత్తం, అంటే బాటనీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, జువాలజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఇది ఓన్లీ మెథడాలజీ. ఓకే, చాలా అంటే చాలా బాగున్నాయి బిట్ బ్యాంకు. కాకపోతే కొంచెం ఫస్ట్ మ్యాటర్ ఇచ్చారు, చాలా బాగా ఉపయోగపడే సమాచార పట్టికలు ఇచ్చారు. ఇక్కడ చూడండి, శాస్త్రవేత్తలు సైంటిస్టులు మనం ఒకసారి ఒక చోట రాసుకోవాలని చెప్పానా, వీళ్ళు రాసి పెట్టారు చూడండి, మనకు ఆ శ్రమ లేకుండా. చాలామంది సైంటిస్టులు ఉన్నారు. ఆ తర్వాత ప్రోటిస్టా, జీవుల లక్షణాల గురించి, బ్యాక్టీరియాలు, క్లాసిఫికేషన్లో ఉన్న జీవులన్నిటి గురించి, టెర్డోఫైటా, బ్రయోఫైటా క్లాసిఫికేషన్ కూడా క్లియర్గా పట్టికల రూపంలో నేను చెప్పాను చూడండి, నోట్స్లో చెప్పేదాన్ని అలా తయారు చేశారు వీళ్ళు. బాగుంది. ఇదంతా మ్యాటర్ ఏది అవసరమో అది రాశారు. శాస్త్రవేత్తలు, పరిశోధనలు, బాగుంది చదవడానికి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇయర్ బాటనీలో సిలబస్ ఇచ్చేసారు. ఫస్ట్ 7 యూనిట్స్ కదా, 7 యూనిట్స్ ఇచ్చేసారు. ఒక్కో యూనిట్కి 4 గ్రాండ్ టెస్ట్లు అనమాట. ఫస్ట్ యూనిట్కి 4 గ్రాండ్ టెస్ట్లు రాశారు. టెస్ట్ 1 గ్రాండ్ టెస్ట్లు కాదు, సారీ, టెస్ట్ 1 చూడండి ఎన్ని బిట్లు ఉన్నాయో. ఈ బిట్స్ తర్వాత ఆన్సర్స్ 110 బిట్స్ ఇచ్చారు ఆన్సర్స్. తర్వాత సేమ్ లెసన్ టెస్ట్ 2, జీవ ప్రపంచంలో వైవిధ్యం, హెడ్డింగ్ బ్లాక్ కలర్లో ఉంది అది. నెక్స్ట్ తర్వాత టెస్ట్ 3, జీవ ప్రపంచంలో వైవిధ్యం. ఫస్ట్ టెస్ట్ ఎక్కువ ఉన్నాయి, తర్వాత కొంచెం తక్కువ ఉన్నాయి. 4 టెస్ట్లు ఇచ్చారు. 4 తర్వాత 5 టెస్ట్ సెకండ్ లెసన్లోకి వెళ్ళిపోయింది, మొక్కల నిర్మాణాత్మక స్వరూప శాస్త్రం. మార్ఫాలజీ ఉంది కదా, సెకండ్ లెసన్లోకి 5 టెస్ట్ వెళ్ళిపోయింది. 5, 6, 7 మార్ఫాలజీయే ఉంటుంది. తర్వాత 8th టెస్ట్ మొక్కల్లో ప్రత్యుత్పత్తి థర్డ్ చాప్టర్ కదా, వెళ్ళిపోయింది, 3rd యూనిట్ వెళ్ళిపోయింది. అలాగే మొత్తం ఇది చూసిన తర్వాత ఫస్ట్ ఇయర్ బాటనీ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ ఇయర్ బాటనీ చాలా టఫ్గా ఫీల్ అయ్యేది. సెకండ్ ఇయర్ బాటనీ, ఫస్ట్ ఇయర్ జువాలజీ. ఇక్కడ చూడండి, సెకండ్ ఇయర్ బాటనీ ఏదో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మిక్స్ చేసినట్టు ఉంటుంది. దాని యొక్క ప్రాక్టీస్ బిట్స్ కంపల్సరీ చేయాలి. చదివేసి వదిలేస్తే అవ్వదు. ఒకవేళ చదవలేకపోయినా బిట్ దగ్గరైనా బాగా చదువుకుంటే కనీసం బిట్స్ పెట్టగలుగుతాం కొన్ని. ఓకే, వృక్ష శరీర ధర్మశాస్త్రం ఫస్ట్ చాప్టర్ సేమ్ ఇందాక ప్యాటర్న్ లాగే టెస్ట్ 1, టెస్ట్ 2 అని ఉంటాయి. ఇదిగోండి టెస్ట్ 2 సేమ్ లెసన్, టెస్ట్ 3 సేమ్ లెసన్, టెస్ట్ 4 టెస్ట్లు అనమాట. 4, 5 కూడా ఉంది, 5 కూడా సేమ్ వృక్ష శరీర ధర్మశాస్త్రమే. ఇదిగో 6 అంటే దాని యొక్క డిఫికల్టీని బట్టి టెస్ట్ ప్రిపేర్ చేశారు, ఇక్కడ అర్థమవుతుంది నాకు. 7th టెస్ట్ సూక్ష్మజీవ శాస్త్రం, అంటే నిన్నే వచ్చాయి నాకు బుక్స్. మెథడాలజీ చూశాను, కంటెంట్ కూడా జస్ట్ అలా చూశాను, ఇంకా ప్రాక్టీస్ చేయలేదు. సూక్ష్మజీవ శాస్త్రం సెకండ్ యూనిట్ 7th టెస్ట్. 6 టెస్ట్లు ఫస్ట్ యూనిట్ మీద ఉన్నాయి, 7th టెస్ట్ తర్వాత అలాగా మొత్తం ఇది ప్రిపేర్ చేసిన తర్వాత జువాలజీలోకి వెళ్ళిపోద్ది. ఇది అయిపోయిన తర్వాత జువాలజీ, ఇక్కడ చూడండి జువాలజీ సిలబస్ సేమ్, సిలబస్ ఇవ్వడం, దానికి సంబంధించిన ప్రాక్టీస్ టెస్ట్లు ఇవ్వడం, దాని ఆన్సర్లు ఇవ్వడం. ఓకేనా, ఇలాగ మొత్తం. తర్వాత సెకండ్ ఇయర్ జువాలజీ అయిపోయిన తర్వాత గ్రాండ్ టెస్ట్లు అని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, ఇంటర్మీడియట్ సిలబస్ గ్రాండ్ టెస్ట్ అంటే మొత్తం బాటనీ, జువాలజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మీద మొత్తం ఇది కంపల్సరీ చేయాలంటే ఎగ్జామ్ ఎలా ఉంటుందో మనకి ఇక్కడ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది అనమాట. మొత్తం 80 బిట్స్ ఉన్నాయి టెస్ట్ 1లో, గ్రాండ్ టెస్ట్ 1లో. గ్రాండ్ టెస్ట్ 2లో 90 బిట్స్ ఇచ్చారు. అలాగే 8 గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి. ఇది గనక ఇలా లెసన్ చదివి ఆ బిట్స్ ప్రాక్టీస్ చేసి గ్రాండ్ టెస్ట్లు రాస్తే మాత్రమే మనం ఎగ్జామ్కి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినట్టు లెక్క. మనం ఎంత చదివినా అది ప్రాక్టీస్ చేస్తే మాత్రమే ఫుల్ఫిల్ అవుద్ది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు ఆన్లైన్లో రాసినా పర్వాలేదు, లేదా వేరు బుక్స్ ఉన్నా పర్లేదు, ఇవే కొనుక్కోమని నేను చెప్పను. వేరు బుక్స్ మంచి బిట్ బ్యాంకులు ఉంటే ఓకే, కానీ ఇది మాత్రం బాగుంది, నేను ఇది చేద్దామనేసే బుక్స్ తెప్పించుకున్నాను. ఇక్కడ చూడండి, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ బిట్ బ్యాంక్ బుక్ 2 ఏంటంటే ఓన్లీ మెథడాలజీ అనమాట.
స్కూల్ చూడండి, స్కూల్ అసిస్టెంట్. జీవశాస్త్ర బోధనా పద్ధతులు, జీవశాస్త్ర స్వభావము పరిధి, ఇది చేశాను నేను, బాగున్నాయి బిట్స్. తర్వాత చూడండి కొన్ని చోట్ల అయితే ఇంకా ఒక్కో టెస్ట్కి ఇవ్వలేదు తప్ప చాలా టెస్ట్లకి పేజ్ నెంబర్స్తో సహా, అంటే అక్కడ రివిజన్ చేసుకోవడానికి ఈ బిట్ ఎక్కడ ఉందో చూసుకుని అక్కడ ఉందా లేదా, కరెక్టా కాదా అని చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఆ టాపిక్ చూసినట్టు కూడా అవుద్ది, కళ్ళతో చూస్తే ఇంకా బాగా వస్తుంది. అక్కడ టైం అనేది అలా స్పెండ్ చేయండి. ఆ బిట్ దగ్గర ఆ మ్యాటర్ దగ్గరికి వెళ్ళిపోండి, పేజ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా. ఓకే, బాగున్నాయి ఇవైతే నేను చేశాను. మెథడాలజీ కోసమే నేను తెప్పించుకున్నాను యాక్చువల్గా, కానీ కంటెంట్ కూడా చాలా బాగుంది. ఇంటర్ లెవెల్లో ఎవరు బాగా తయారు చేయట్లేదు కదా, నేను అసలు సాహసం చేయలేదు. కానీ ఈ బుక్స్ ఎవరో బాగున్నాయని చెప్పేసరికి తెప్పించుకున్నాను. నిజంగానే చాలా బాగున్నాయి. చూడండి, ఉద్దేశాలు విలువలు సెకండ్ చాప్టర్. ఇలా ఇవన్నీ అయిన తర్వాత మొత్తం 10 చాప్టర్లకి సంబంధించి అయిపోయిన తర్వాత గ్రాండ్ టెస్ట్లు. ఇవి గ్రాండ్ టెస్ట్లు అనమాట. ఫుల్ మోడల్ గ్రాండ్ టెస్ట్లు, మోడల్ గ్రాండ్ టెస్ట్లు అని ఇచ్చారు. చాలా బిట్స్ ఉన్నాయి చూడండి. క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్, అప్లికేషన్ టైప్ కూడా క్వశ్చన్స్ ఇచ్చారు. చాలా బాగుంది. ఇక్కడ చూడండి హెడ్డింగ్, ఫుల్ మోడల్ గ్రాండ్ టెస్ట్లు. ఎన్ని బిట్స్ ఉన్నాయంటే చాలా ఉన్నట్టున్నాయి. ఇంకా చేయలేదు నేను ఇవి. 160 చదివిన దాన్ని కంపల్సరీ చేయాలి. తర్వాత గ్రాండ్ టెస్ట్ ఇలాగ మొత్తం గ్రాండ్ టెస్ట్లు అన్నీ కంప్లీట్ చేసి, ప్రతి చాప్టర్ చేసి గ్రాండ్ టెస్ట్లు అన్నీ కంప్లీట్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. మీ దగ్గర బుక్స్ ఉంటే ఎవరు కొనుక్కోవద్దు, లేకపోతే మాత్రం ప్రకృతిని సార్ ఆల్రెడీ మీకు తెలుసు, నెంబర్ ఇచ్చాను నేను, డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను. ఈ వీడియో హెడ్డింగ్ ఉంది కదా, హెడ్డింగ్ మీద టచ్ చేయండి. టచ్ చేస్తే ప్రకృతిని సార్ నెంబర్ వస్తుంది. నెంబర్కి కాల్ చేయండి. ఆయన చాలామంది మీకు అకాడమీ బుక్స్ అవి పంపించారు కదా, అకాడమీ బుక్స్ అయినా వేరే వేరే టెక్స్ట్ బుక్స్ 3rd to 10th టెక్స్ట్ బుక్స్ అయినా, SGT వాళ్ళకి 3rd to 10th ఏ సబ్జెక్ట్ అయినా టెక్స్ట్ బుక్స్ అయినా ఆయన దగ్గర లేకపోయినా కూడా ఆయన తెచ్చి పెడుతున్నారనమాట. పాపం తెప్పించి డెలివరీ ఛార్జ్ లేకుండా మీకు పంపిస్తున్నారు మీ అడ్రస్కి. ఫోన్పే చేస్తే చాలు, జెన్యూన్ పర్సన్ మీ ఇంటికే అడ్రస్కి సెండ్ చేస్తారు. ఓకేనా, ఆల్రెడీ చాలామంది బుక్స్ తెప్పించుకుని థ్యాంక్ యూ అక్క అని పెట్టారు. కాబట్టి నేను చెప్తున్నాను నమ్మకంగా, 600 అని ఆలోచించొద్దు. చాలా వాటికి మనం ఖర్చు పెట్టుకుంటున్నాం. కానీ మీ దగ్గర ఎటువంటి ప్రాక్టీస్ బిట్స్ లేకపోయినా, ఎటువంటి ఆన్లైన్ టెస్ట్ లేకపోయినా ఇవి తీసుకుని 2 బుక్స్ ఇప్పటి నుంచి అయినా కనీసం ఆ లెసన్ చదివి వెంటనే ప్రాక్టీస్ టెస్ట్ ఒక్కటైనా చేయండి. 1-2 టెస్టులు చేసి అవసరం లేకపోతే సెకండ్ లెసన్లోకి వెళ్ళిపోండి. ఓకే, మెథడాలజీ అయితే చాలా బాగుంది. ఇప్పటివరకు మెథడాలజీకి కొత్త సిలబస్ ప్రకారం అసలు ఏ బుక్ లేదు. ఇప్పుడున్న సిలబస్ ప్రకారం ఉంది, చెక్ చేశాను నేను. ఎందుకంటే కంటెంట్ ఎలాగో పాతదే అని నేను అంత చెక్ చేయలేదు. ఇది మాత్రం చెక్ చేశాను నేను నిన్న వచ్చే బుక్స్. ఎందుకంటే నా వల్ల ఎవరు నష్టపోకూడదు అందుకనేసి చూసాను. కొత్త సిలబస్ ప్రకారమే ప్రిపేర్ చేశారు, పేజ్ నెంబర్స్తో సహా ప్రూఫ్ ఉందన్నమాట. సో నో ప్రాబ్లం, తీసుకోండి, బుక్స్ చాలా బాగున్నాయి. ఓకేనా, అవసరమైతేనే తీసుకోండి. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.